హలో అండి. హాయ్ అందరికీ. ఇవాళ మీకు బాంబినో పొడి పొడిగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరిగే నీళ్ళలో మనం ఒక కప్ బాంబినో వేసుకొని కలుపుకోవాలి. ఈ బాంబినో ఒక 80% కుక్ కాగానే ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, తర్వాత కొంచెం గరం మసాలా, దాని తర్వాత మన పప్పు దినుసులు ఏవైనా మీ ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ మినప్పప్పు, పల్లి, శనగపప్పు వేసాను. దాని తర్వాత ఎండుమిర్చి వేసి బాగా కలపాలి. కొంచెం వేగాక జీడిపప్పు, మీ ఇష్టం ఉన్నంత జీడిపప్పు వేసుకోవచ్చు. తర్వాత క్యారెట్ తరుగు, తర్వాత పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసి పెట్టుకోవాలి. క్యారెట్ వేగాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి బాగా చిటపటలాడిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి వేయాలి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా వేపుకోవాలి. కొంచెం కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయ కూడా వేసుకోవాలి. నీళ్లు తీసేసి ఆరబెట్టిన బాంబినో వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని కొత్తిమీర లాస్ట్లో వేస్తే అంతే, టేస్టీ పొడి పొడిగా ఉండే బాంబినో రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి.